హనుమకొండ జిల్లా నరసింగరావుపల్లిలో 14 ఏళ్లుగా మూతపడిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రైమరీ పాఠశాలను కూడా ప్రారంభించి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. పాఠశాలను మోడల్ స్కూల్గా అభివృద్ధి చేసి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తానని కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో వసతులు, ఉపాధ్యాయుల కొరత కారణంగా ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూతపడకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 14 సంవత్సరాల క్రితం మూతబడిన పాఠశాలను తిరిగి ఈరోజు పునః ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందుకు నరసింగరావుపల్లి గ్రామ సర్పంచ్ గారిని, గ్రామ ప్రజలందరినీ, ప్రత్యేకించి డిఈఓ గారిని, ఎంఈఓ గారిని మన అందరం కూడా గట్టిగా చప్పట్లతోనే అభినందించాలి. స్కూల్ మూతపడ్డది అని నా దగ్గరికి శోభారాణి గారు వచ్చి చెప్పారు. ఎందుకమ్మా మీ స్కూల్ మూతపడ్డదని ఇప్పుడు చెప్తున్నావు అని అంటే, ఎవరు పట్టించుకోలేదు, అది మూతపడి కూడా చాలా సంవత్సరాలు అయిందన్నారు. మూతపడి చాలా సంవత్సరాలు అయితే మరి మీరందరూ, గ్రామ ప్రజలందరూ ఏం చేస్తున్నారు, సర్పంచ్ గారు ఏం చేస్తున్నారు, లేకుంటే ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అడిగితే ఎవరు పట్టించుకోలేదు, ఆ స్కూల్ అట్లనే మూతపడి ఉన్నది అంటే, నేను వెంటనే నా నియోజకవర్గంలో ఒక్క స్కూల్ కూడా మూతపడి ఉండకూడదు అనే లక్ష్యంతో పనిచేసే వ్యక్తిని నేను. ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా సక్రమంగా ఉండాలి, సదుపాయాలు ఉండాలి, మెరుగైన విద్యను అందించే విధంగా మన పాఠశాలలు పనిచేయాలనే ఆలోచనతో ఉండే వ్యక్తిని నేను. నా నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన నా నియోజకవర్గంలో ఒక స్కూల్ మూతపడి ఉంటే అది నాకు సిగ్గుచేటని